నమస్కారం. మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. పేరుకుపోతున్న నిల్వలతో డీలా పడుతున్న మిర్చి ధరలు. గత వారం రోజుల నుండి తెలుగు రాష్ట్రాలలో కురుస్తున్న వర్షాలకు మిర్చి సేద్యం ప్రక్రియ జోరందుకున్నది. అయితే విత్తనాల అమ్మకాలు పరిశీలించినట్లయితే సేద్యం గత ఏడాదితో పోలిస్తే కోసుకుపోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గుంటూరు, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ ప్రాంతాల మార్కెట్లలో నాణ్యతానుసారం వ్యాపారమవుతున్నది. దేశంలోని అన్ని శీతల గిడ్డంగులలో కలిసి మే చివరి నాటికి దాదాపు 3,50,00,000 బస్తాలకు గాను 2,50,00,000 బస్తాల సరుకు అమ్మకం కాకుండా మూలుగుతున్నదని ఒక వ్యాపార వర్గాల భోగట్ట. దేశంలో 23 నుండి 25 లక్షల బస్తాలు నెలవారీ వినియోగం ఉండగలదని భావించిన జూలై నుండి డిసెంబర్ వరకు 1,50,00,000 బస్తాల సరుకు అమ్మకం కాగలదు. దీపావళికి ముందే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో కొత్త సీజన్ ప్రారంభం కానున్నది. ఒకవేళ ఉత్పత్తి 50% తగ్గినట్లయితే కొత్త సరుకు సరఫరా అందుబాటులో ఉండగలదు. కేవలం ఎగుమతి డిమాండ్ కొనసాగినప్పుడే ధరలకు మద్దతు లభించగలదు. దేశంలోని అన్ని ఉత్పాదక రాష్ట్రాలలో 2025-26లో సాగు విస్తీర్ణం తగ్గే అంచనా. ప్రస్తుతం భారీగా పేరుకుపోయిన మిర్చి నిల్వలు మరియు ధరలు దిగజారుడు బాట పడుతున్నందున స్టాకిస్టులు తమ నిల్వ సరుకు విక్రయించేందుకు ఆసక్తి కనబరచడం లేదు. గుంటూరు మార్కెట్లో గత వారం దాదాపు 2,70,000 బస్తాలు మరియు పరిసర ప్రాంతాల శీతల గిడ్డంగుల నుండి 95,000 బస్తాలు కలిసి మొత్తం 3,65,000 బస్తాల సరుకు రాబడి కాగా 2,30,000 బస్తాల సరుకు అమ్మకమైంది. రోమి, స్పార్క్, షార్క్ రకాలకు డిమాండ్ కొనసాగుతుండగా తేజ రకానికి డిమాండ్ ఆశాజనకంగా లేనందున ధర ప్రతి క్వింటాలుకు 300 తగ్గగా తేజ తాలూకాయలు 500 పెరిగింది. ఇతర అన్ని రకాల ధరలు స్థిరంగా ఉన్నాయి. శీతల గిడ్డంగుల నుండి పాత సరుకు విక్రయించేందుకు గుంటూరు మార్కెట్కు గత వారం నుండి తరలిస్తున్నారు. ఈ ఏడాది కొత్త, పాత సరుకు కలిసి మార్కెట్కు 70%, మీడియం బెస్ట్ 30% సరుకు మార్కెట్కు తరలిస్తున్నారు. బేడియా మార్కెట్లో గత వారం 500 బస్తాల మిర్చి రాబడిపై ఫుల్ కట్ 12,000 నుండి 15,000, తాలూకాయలు 5,500 నుండి 6,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గుంటూరు మార్కెట్లో గత వారం శీతల గిడ్డంగుల సరుకు తేజ 10,000 నుండి 13,500, డీలక్స్ 13,600 నుండి 13,700, అత్యధిక సరుకు 11,500 నుండి 13,200. బ్యాడిగా 355 10,000 నుండి 12,000, డీలక్స్ 12,200 నుండి 12,500, సింజంటా బ్యాడిగా 5531 10,000 నుండి 12,000, డీలక్స్ 12,200, డిడి 10,000 నుండి 13,000, బ్యాడిగా 2043 10,000 నుండి 12,000, డీలక్స్ 12,500, 341 నెంబర్ 5 10,000 నుండి 14,000, 264 10,000 నుండి 12,500, కుబేరా 273 10,000 నుండి 12,000, డీలక్స్ 12,500, సూపర్ 10 334 10,000 నుండి 13,000, ఆర్మూరు రకం 9,500 నుండి 10,800, డీలక్స్ 11,000, రోమి 11,000 నుండి 12,800, డీలక్స్ 13,000, స్పార్క్ మరియు షార్క్ 10,500 నుండి 12,500, డీలక్స్ 12,600 నుండి 12,800, క్లాసిక్ 9,500 నుండి 10,800, బంగారం 10,000 నుండి 12,500, బుల్లెట్ 10,000 నుండి 12,500, తాలూకాయలు తేజ 7,000 నుండి 7,500, డీలక్స్ 8,000, ఇతర రకాలు 3,500 నుండి 5,500 ధరతో వ్యాపారమైంది. తెలంగాణలోని ఖమ్మం మార్కెట్లో 17,000 బస్తాల ఎసి మిర్చి అమ్మకంపై తేజ 13,750, మీడియం 13,000 నుండి 13,500, తాలూకాయలు 6,500 మరియు 2,000 బస్తాల రైతుల సరుకు 8,500 నుండి 9,000 ధరతో వ్యాపారమైంది. వరంగల్లో 18,000 బస్తాల రాకపై ఎసి సరుకు నాణ్యమైన తేజ 13,500, మీడియం 12,000 నుండి 13,200, 341 నాణ్యమైన సరుకు 12,000, మీడియం 11,000 నుండి 11,500, వండర్ హార్ట్ 14,000, మీడియం 12,000 నుండి 13,500, 5531 11,000,
దీపిక 14,000, మీడియం 11,000 నుండి 13,000, చపాటా నాణ్యమైన సరుకు 26,000, మీడియం 15,000 నుండి 25,000 ధరతో వ్యాపారమైంది. హైదరాబాద్ మార్కెట్కు మహబూబ్ నగర్, గద్వాల ప్రాంతాల నుండి గత వారం 2,000 బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ 12,000 నుండి 13,000, సూపర్ 10 11,000 నుండి 12,000, ఆర్మోర్ రకం 9,000 నుండి 10,000, 273 10,000 నుండి 11,000, C5 డిడి 10,000 నుండి 12,000, 341 14,000, 2043 10,000 నుండి 13,000, సింజంట 10,000 నుండి 11,000, తాలుకాయలు తేజ 6,000 నుండి 7,000, ఇతర రకాలు 4,000 నుండి 5,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని బ్యాడిగిలో గత సోమ, గురువారాలలో కలిసి 10,000 బస్తాల ఎసి మిర్చి రాబడిపై 2043 9,000 నుండి 12,000, బ్యాడిగా 5531 8,000 నుండి 11,000, బిఎఫ్ సరుకు 6,800 నుండి 7,300, డబ్బీ మీడియం 15,000 నుండి 18,000, కెడియల్ నాణ్యమైన సరుకు 14,000 నుండి 19,000, 334 10,000 నుండి 11,000, తాలుకాయలు సీడ్ రకాలు 5,000 నుండి 6,000, బ్యాడిగా తాలు 4,000 నుండి 4,500 మరియు ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో 5,000 బస్తాల ఎసి మిర్చి అమ్మకంపై తేజ 12,000 నుండి 13,500, షార్క్ 1 10,000 నుండి 12,000, తాలు తేజ 6,000 నుండి 7,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.